బాబా ఈరోజు ఏం చెప్తున్నారంటే, మనందరికీ ఇది చివరి జన్మ అంటారు కదా. చివరి జన్మేనా? మళ్ళా జన్మ ఉందా? జన్మ లేదు అన్నయ్య. సత్యయుగంలో ఉంటుంది. ఇప్పుడు ఈ సంగమ యుగంలో, అంటే ఈ కలియుగం, ఈ యుగానికి, ఈ కల్పానికి ఇది చివరి జన్మ అనేది మనందరికీ తెలుసు. మరి బాబా పిల్లలందరూ కొంతమంది పురుషార్థం చేస్తూ, కొంతమంది సంపన్నమయ్యి శరీరాలు వదులుతారు. వాళ్ళు ఎక్కడుంటారు? ఇప్పుడే శరీరం వదిలేస్తారు కదా. మరి ఇంకా సంగమయుగి సమయం ఉంది కదా. మరి వాళ్ళందరూ ఎక్కడుంటారు? అడ్వాన్స్ పార్టీలో ఉంటారు. అంటే ఎక్కడ? వతనంలో ఉంటారు. వతనంలో బాప్ దాదా చేతుల్లో ఉండి బేహద్ సేవకి నిమిత్తం అవుతారు. అవునా? మరి కొంతమంది జన్మ తీసుకున్నట్లు కూడా విన్నాం కదా. విన్నారా? బ్రాహ్మణాత్మలు ఇప్పుడు మా అమ్మ శరీరం వదిలేరు, మళ్ళా జన్మ తీసుకున్నారని విన్నాం. ప్రకాష్ మందాది శరీరం వదిలేరు, మళ్ళా జన్మ తీసుకున్నారని విన్నామా? మరి ఇదే జన్మ? అందుకని ఈ సందేహాలన్నీ పిల్లల బుద్ధిలో ఉన్నాయి. కాబట్టి బాబా ఈరోజు అడ్వాన్స్ పార్టీ, అడ్వాన్స్ స్టేజ్, అడ్వాన్స్ జన్మ అంటే ఏమి? బాబా పిల్లలు, ఇది బ్రాహ్మణులు అంటేనే చివరి జన్మ, అంతిమ జన్మ. మరి ఈ శరీరం చాలిస్తే, అంటే చనిపోతే, అవ్యక్తమైతే తర్వాత మన ఈ పాత్ర ఎలా ఉంటుంది? బాబా మనల్ని ఎలా ఉపయోగించుకుంటారు? తర్వాత కూడా మనకు సేవ ఉందా? జన్మ ఉందా? ఒకవేళ జన్మంటూ ఉంటే దాని వెనుక గల కారణమేమి? ఎందుకోసం బాబా కొంతమందిని తన దగ్గర ఉంచుకుంటారు, ఇంకొంతమందిని తిరిగి జన్మలోకి పంపిస్తున్నారు? మరి దీని వెనుక కారణమేమి అనేది మనం తెలుసుకుంటాం. అడ్వాన్స్ పార్టీ, అడ్వాన్స్ స్టేజ్, అడ్వాన్స్ జన్మ. ఈ బుక్ చదివారా? చదివిన వాళ్ళు ఉన్నారా ఇక్కడ? ఎవరు చదివారో చేయొద్దండి. 1 2 బాబా మురళీలో, అవ్యక్త మురళీలో అక్కడక్కడ కొన్నిసార్లు ఈ 3 పదాలు ప్రస్తావిస్తూ ఉంటారు. ఇది మురళిలోని సెలెక్టెడ్ పాయింట్స్. ఇది మురళిలో అవ్యక్త బాప్దాదా చెప్పినటువంటి వాక్యాలే. వాటన్నింటినీ తీసుకొచ్చి ఒక చోట పొందుపరిచారు. ఇది అడ్వాన్స్ పార్టీ, అడ్వాన్స్ స్థితి, అడ్వాన్స్ జన్మ అని బాబా చెప్తూ ఉంటారు కదా. ఇప్పుడు
ఈ విశ్వనాటకంలో ఈ పురుషోత్తమ సంగమ యుగానికి విశేష మహత్వం ఉంది. విశేష మహత్వం ఉంది. ఈ శబ్దాలు బాబా వాడారు అంటే, బాబా పలికారు అంటే ఎక్కడో ఒక చోట వీటి యొక్క సంబంధం ఉంది అనే అర్థం. కనుక ఇప్పుడు ప్రతి బ్రాహ్మణాత్మ ఈ మూడింటిలో ఎక్కడో ఒక చోట ఉంటారు. అడ్వాన్స్ పార్టీలో అయినా ఉంటారు, స్థితిలో అయినా ఉంటారు, అంటే స్టేజ్లో జన్మలో అయినా, అడ్వాన్స్ జన్మలో అయినా ఉంటారు. మరి ఎవరు వాళ్ళు అనేది బాబా చెప్పరు, కానీ వాళ్ళకున్న కొన్ని లక్షణాలు చెప్తారు. ఆ లక్షణాలు బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అడ్వాన్స్ పార్టీ. అడ్వాన్స్ పార్టీ అంటే మనందరికీ తెలుసు. ఏమని? ఎవరైతే పురుషార్థం చేస్తూ బాబా పిల్లలు బ్రాహ్మణులుగా పిలువబడుతున్నారో వాళ్ళు ఈ శరీరం చాలిస్తే వాళ్ళు ఎక్కడుంటారు? ఎక్కడుంటారు? వతనంలో ఉంటారు. వతనంలో అవ్యక్త బాబాతో బేహద్ సేవకు నిమిత్తమై ఉంటారు. మరి 3 రకాల పిల్లలు కూడా బాబా ఏ కర్తవ్యం కోసమైతే ఈ భారత భూమికి అవతరించారో ఆ కర్తవ్యాన్ని పూర్తి చేయడానికి యజ్ఞం ఆది నుండి యజ్ఞం అంతం వరకు ఈ ముగ్గురి యొక్క పాత్ర ఉంటుంది. ఈ 3 స్టేజ్ల వాళ్ళ పాత్ర అయితే తప్పకుండా ఉంటుంది. అయితే కొంతమంది పిల్లల్ని ఒక్కో స్థానంలో ఉంచి బాబా సేవ అనేది చేయించుకుంటారు. మరి ఇప్పుడు అడ్వాన్స్ పార్టీ వాళ్ళు. అడ్వాన్స్ పార్టీ అంటే ఎవరు ఈ బ్రాహ్మణ జీవితంలో తమ కర్తవ్యాలను, పురుషార్థాన్ని పూర్తి చేసి, తమ కర్తవ్యాన్ని, పురుషార్థాన్ని పూర్తి చేసి దాని ద్వారా కర్మాతీతులై వెళ్ళిన ఆత్మలు. వాళ్ళు అడ్వాన్స్ పార్టీ వాళ్ళు. కర్మాతీతమైనటువంటి ఆత్మలు. వాళ్ళు ఏ పురుషార్థం అయితే చేయాలో ఆ పురుషార్థం పూర్తి చేసిన వాళ్ళు. ఈ బ్రాహ్మణ జీవితంలో ఏదైతే కర్తవ్యం కోసం వాళ్ళు బ్రాహ్మణులుగా వచ్చారో ఆ యొక్క కర్తవ్యాన్ని పూర్తి చేసిన ఆత్మలు. అందుకని బాబా ఏమంటారు మురళిలో, మీరు సంపన్నమైపోతే, మీరు సంపూర్ణమైపోతే, మీరు కర్మాతీతమైపోతే ఇంకా ఎక్కడ ఉండరు? ఎక్కడుండరు? ఈ శరీరంతో మీకు పని లేదు. మీ కర్తవ్యం ఇక్కడ అయిపోయింది అంటే స్థూల వతనంలో కూడా మీ పాత్ర అయిపోయింది. స్థూల వతనంలో పాత్ర అయిపోయింది అంటే ఇంకెక్కడుంది? ఎక్కడుంది? సూక్ష్మవతనంలో ఉంది. హద్దులో పాత్ర అయింది, ఇప్పుడు బేహద్దులో పాత్ర ఉంది. బ్రహ్మ బాబా కూడా అవ్యక్తమయ్యారు కదా, సంపూర్ణమయ్యారు, సంపన్నమయ్యారు, కర్మాతీతమయ్యారు. తన స్థూల కర్తవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ నిభాయించారు. తర్వాత హద్దు నుండి బేహద్దులోకి వెళ్ళారు. మరి మీరందరూ అంటే మనందరూ కూడా బ్రహ్మ బాబా యొక్క అలౌకిక సంతానమా, సాకార సంతానమా?
అలౌకిక సంతానం. సాకార సంతానం ఇక్కడ ఎవరు లేరు కదా, లేరు. అంటే బాబా యొక్క బేహద్ సేవలో, బేహద్ సంకల్పంలో జన్మించిన వాళ్ళం మనందరం. కనుక అడ్వాన్స్ పార్టీ అంటే ఈ బ్రాహ్మణ జీవితంలోని కర్తవ్యాలను, పురుషార్థాన్ని పూర్తి చేసి దాని ద్వారా కర్మాతీతులై వెళ్ళిన ఆత్మలు. మరి వాళ్ళు ఎక్కడి నుంచి అయితే వతనంలోకి వెళ్ళారు, వెళ్ళినా కూడా అక్కడ కూడా వాళ్ళకంటూ ఒక కర్తవ్యం ఉంది. మరి ఏంటి ఆ కర్తవ్యం అంటే, నూతన విశ్వ నవ నిర్మాణం కొరకు ఇక ముందు ఏం చేయాలి. ఇంకా యజ్ఞం అంతవరకు ఉంది కదా, సమయం ఉంది, కొత్త ప్రపంచం వచ్చేది ఉంది. అలాగా నూతన ప్రపంచం ఏదైతే స్థాపన అయ్యేది ఉందో దానికోసం ఏం చేయాలి, ఏం కర్తవ్యాలు చేయాలి, దానికోసం విధులను మరియు విధి విధానాన్ని తయారు చేసేటువంటి పాత్ర అడ్వాన్స్ పార్టీ వాళ్ళకి ఉంటుంది. మరి సత్యయుగంలో యోగ బలంతో జన్మ తీసుకుంటారు, అక్కడ వికారాల ద్వారా జన్మ తీసుకోరు అనేది విన్నాం కదా. మరి యోగ బలం ద్వారా జన్మ తీసుకోవాలి అంటే అందులో వీళ్ళ యొక్క కర్తవ్యం ముఖ్యంగా ఉంది. ఎవరిది? అడ్వాన్స్ పార్టీ వాళ్ళది. ఎందుకు అంటే వాళ్ళు ఇక్కడే సంపన్నమయ్యారు, సంపూర్ణమయ్యారు, కర్మాతీతమయ్యారు. ఇక వాళ్ళు పురుషార్థం చేసేదేమి ఇక్కడ లేదు. మరి ఆత్మశక్తి నిండుగా ఎవరికి ఉంటుంది అంటే యోగ బలంతో జన్మను ఇవ్వడానికి. దృష్టి ద్వారా సృష్టి, నిర్వికారి ప్రపంచం కదా, మరి అదొక ఎగ్జాంపుల్ ఇచ్చారు. అలాగా కొత్త ప్రపంచం యొక్క నవ నిర్మాణం మరియు అక్కడి యొక్క విధి విధానాలను తయారు చేయటానికి ఈ ఆత్మలు నిమిత్తమై ఉంటారు. ఎందుకంటే ఇది కొత్త ప్రపంచాన్ని, పాత ప్రపంచాన్ని. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? సంగమయుగం. సంగమయుగము అంటే సంగమయుగంలో వాళ్ళకి పాత ప్రపంచం యొక్క నాలెడ్జ్ కూడా ఉంది, అలాగే కొత్త ప్రపంచం యొక్క నాలెడ్జ్ కూడా ఉంది. కానీ కొత్త ప్రపంచం యొక్క విధి విధానం ఇది ఎలా నడుస్తుంది, ఈ సృష్టి ఎలా తయారవుతుంది, ఈ సృష్టిలో యొక్క పద్ధతులేమి, ఇవి మనకు తెలుసు, మనం చూస్తున్నాం. కానీ సత్యయుగం ఎలా ఉంటుంది అనేది విన్నాం, అంతే కదా. కానీ ఆ సత్యయుగం యొక్క దృశ్యాలు కూడా ఇప్పుడు ఈ సంగమ యుగంలోనే మీరు చివర్లో చూస్తారు. కాబట్టి ఇది అంటే ఏది? పతితాత్మలేమో వికారాలతో జన్మనిస్తూ ఉంటే, పవిత్ర ఆత్మలేమో యోగ బలంతో జన్మనిస్తారు. ఈ రెండు దృశ్యాలు మీరు ఇక్కడ చూస్తారు. ఈ రెండు దృశ్యాలు ఇక్కడ చూస్తారు. ఇది పాత ప్రపంచాన్ని అంటే నరకాన్ని మరియు కొత్త ప్రపంచాన్ని అంటే స్వర్గాన్ని విభజించేటువంటి ముఖ్యమైన హద్దు రేఖ. తెలుస్తుంది, ఇది అందరికీ తెలుస్తుంది. అయితే యోగ బలం మరియు భోగ బలం సంతానాన్ని ఉత్పత్తి చేసేది పాత ప్రపంచంలో భోగ బలం అయితే, కొత్త ప్రపంచంలో యోగ బలం. ఈ విషయం బయట వాళ్ళకి ఆశ్చర్యంగా అనిపిస్తుందా? ఎప్పుడో దేవతల కాలంలో మనం వినింటాం, ఈ దేవత ఎలా జన్మించారు,
ఈ దేవత భూమి నుంచి ఉద్భవించారు, ఒకరేమో సాగరం నుండి వచ్చారు, ఇంకొంతమంది దివ్య శక్తులతో వరదానాలతో జన్మ తీసుకున్నారు. ఇలా ప్రతి దేవత కూడా యోగ బలంతో, అంటే లౌకికంలో మంత్రబలం అంటారు, సంకల్ప బలం అంటారు, అలా వచ్చిన వాళ్ళే. కానీ మానవులందరూ భోగబలంతో జన్మ తీసుకున్న వాళ్ళే. మరి ఇప్పుడు ఇలా భోగబలం మరియు యోగ బలం ద్వారా సంతానాన్ని ఉత్పత్తి చేయడమే దీని యొక్క స్పష్టత మీకు అనుభవం అవుతుంది. మరి భోగబలం అంటే నరక స్థితిని స్పష్టం చేస్తుంది, అలా యోగ బలం ద్వారా సంతానం కలగడము అంటే ఇది స్వర్గాన్ని స్పష్టం చేస్తుంది. దీని ఆధారంతోనే స్వర్గము మరియు నరకం అనే పేర్లు వస్తాయి. అంటే ఈ సృష్టి చక్రం 2 భాగాలుగా విభజింపబడుతుంది. ఒకటేమో అమరలోకం, రెండవదేమో మృత్యులోకం. మృత్యులోకం అనేది అందరికీ అనుభవం ఉంది. మరి అమరలోకం అనేది బాబా పిల్లలైన మీరు మాత్రమే అనుభవం చేస్తారు. ఇది అడ్వాన్స్ పార్టీ వాళ్ళ కర్తవ్యం. ఏముంది? అడ్వాన్స్ పార్టీ వాళ్ళంటే ఎవరు? ఈ బ్రాహ్మణ జీవితంలో తమ కర్తవ్యాలను పూర్తి చేసి తమ ఏదైతే పురుషార్థం చేయాలో ఆ పురుషార్థం చేసి కర్మాతీతులై వతనానికి వెళ్ళినటువంటి ఆత్మలు. ఇంకా రెండో వాళ్ళు అడ్వాన్స్ స్టేజ్లోని ఆత్మలు. అంటే మనందరూ బాబా పిల్లలుగా ఉన్నారు కదా, పురుషార్థం చేస్తున్నారు కదా. మనందరూ వర్తమాన బ్రాహ్మణ జీవితంలో వీళ్ళు ఎలా ఉంటారంటే, వర్తమాన బ్రాహ్మణ జీవితంలో కర్మాతీత స్థితికి సమీపంగా చేరుకున్నవారు, లేదు కర్మాతీత స్థితికి చేరుకోవాలని పురుషార్థం చేసేటువంటి ఆత్మలు. మనందరూ ఎవరు? చేరుకోవాలని పురుషార్థం చేసేటువంటి ఆత్మలు. మరి ఇప్పుడు వీళ్ళు ఎలా ఉంటారంటే, బ్రాహ్మణ జీవితంలో జ్ఞానయోగాల ద్వారా సంపన్నమై, జ్ఞానయోగాలతో సంపన్నమై ఉంటారు. అడ్వాన్స్ పార్టీ లేక అడ్వాన్స్ జన్మలోకి వెళ్ళేందుకు ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. అంటే మనందరూ అవ్యక్తమైతే ఒకటి అడ్వాన్స్ జన్మలోకి రావాలి అన్నా రావచ్చు, లేదు అడ్వాన్స్ పార్టీలోనే ఉండాలన్నా కూడా ఉండొచ్చు. ఈ రెండింటికి చేరుకోవడానికి పురుషార్థం వీళ్ళు చేస్తూ ఉంటారు. అంతేకాక తమ దృష్టి, వృత్తి, స్థితి, మనస, వాచ, కర్మణ, దృష్టి, వృత్తి, స్థితి, మనస, వాచ, కర్మణ, ఈ 6 ద్వారా బాబా యొక్క సందేశాన్ని ఇతర ఆత్మలకు ఇవ్వడంలోనే నిమగ్నమై ఉంటారు పూర్తిగా. మరి పరమాత్మని ద్వారా ఇవ్వబడిన యథార్థమైన జ్ఞానం అడ్వాన్స్ స్టేజ్లోని ఆత్మల బుద్ధిలోనే ఉంటుంది. అంటే ఇక్కడ ఎవరైతే కర్మాతీతం కావాలని పురుషార్థం చేస్తున్నారో అలాంటి పిల్లల బుద్ధిలోనే బాబా ఇచ్చినటువంటి జ్ఞానం అంతా కూడా స్పష్టంగా ఉంటుంది. ఇది అడ్వాన్స్ స్థితి. మరి అడ్వాన్స్ జన్మ ఉంది కదా, వీళ్ళెవరు?
బాబా పిల్లలే శరీరం వదిలిన తర్వాత పతనంలోకి వెళ్తారు, మళ్ళా తిరిగి జన్మ తీసుకుంటారు. ఈ జన్మ తీసుకోవడానికి గల కారణమేమి అంటే, ఇప్పుడు ఉదాహరణకి ప్రకాష్ మందాది మనందరికీ తెలుసు, అవ్యక్తమయ్యారు. నేను ఇక్కడే ఉంటాను బాబా అని బాబాని అడిగారు. బాబా ఏం చెప్పారు? ఇక్కడ ఉండడానికి లేదు, నువ్వు వెళ్ళి జన్మ తీసుకోవాల్సిందే అని చెప్పారు. మరి నేను మీతో కలవాలి, మీతో ఉండాలి అంటే బాబా ఇచ్చిన వరదానం ఏమి? ప్రకాష్ మందాదికి, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు నా దగ్గరికి రావచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు శరీరంలోకి వెళ్ళచ్చు అనే గిఫ్ట్ ఇచ్చారు కదా. తర్వాత దాది అవ్యక్తమైన సందర్భంగా పిల్లలందరూ దాదిని స్టేజ్ పైకి బాబాకు చెప్పి పిలిపించారు. విన్నారు కదా, ఇది విన్నారా? పిలిపించినప్పుడు దాది ఏం చెప్పారు? నేను బాబా దగ్గరే ఉండాలనుకున్నాను, కానీ బాబా నన్ను జన్మ తీసుకోమని చెప్పారు. నేను తమిళనాడులో జన్మ తీసుకున్నాను, ఒక బాలుడిగా జన్మ తీసుకున్నాను, నేను పలానా స్కూల్లో చదువుకుంటున్నాను అని చెప్పారు కదా. తర్వాత నువ్వు ఇప్పుడు ఇక్కడికి ఎలా వచ్చావో అని అడిగారు. ఎలా వచ్చావు అంటే, ఇప్పుడు అక్కడ చిన్న బాలుడు రూపంలో ఉంటుంది కదా, నేను స్కూల్కి కూడా వెళ్తున్నాను అంటే అప్పటికే 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పిల్లవాడు. అప్పుడు నువ్వు ఎలా వచ్చావు ఇక్కడికంటే, ఇప్పుడు నేను అక్కడ నిద్రావస్థలో ఉన్నాను అని చెప్పారు. అంటే ఆ బిడ్డని ఎప్పుడు కావాలంటే అప్పుడు బాబా వతనాన్ని కూడా పిలిపించుకుంటాడు. అలానే మధుబన్ కూడా దాది శరీరంలోకి వచ్చి అందరినీ కలిశారు. అలా బాబా చెప్తున్నారు, అడ్వాన్స్ జన్మలోకి వాళ్ళు ఎందుకు రావాల్సి వచ్చింది అంటే, ఇప్పుడు ఈ అడ్వాన్స్ జన్మలోకి ఎవరు వెళ్తారు అంటే, అడ్వాన్స్ పార్టీ వాళ్ళైనా కావచ్చు, అడ్వాన్స్ స్టేజ్ వాళ్ళైనా కావచ్చు. అవునా? మనమైనా వెళ్ళచ్చు, అక్కడున్న వాళ్ళు కూడా అడ్వాన్స్ జన్మలోకి రావచ్చు. అంటే బాబా పిల్లలకు మరలా జన్మ ఉంది. మరి అందరికీనా కాదు, ఎవరికి ఉంటుందో వినండి. వీళ్ళు అడ్వాన్స్ పార్టీ నుండి వచ్చిన వాళ్ళైనా కావచ్చు, అడ్వాన్స్ స్టేజ్లో ఉన్న వాళ్ళైనా కావచ్చు. అంటే ఇక్కడ పురుషార్థం చేస్తూ ఉన్న ఆత్మలు కూడా కావచ్చు, కర్మాతీతులైన వాళ్ళైనా కావచ్చు, కర్మాతీతం కావడానికి పురుషార్థం చేస్తూ ఉన్న ఆత్మలైనా కావచ్చు. వీళ్ళు అడ్వాన్స్ జన్మలోకి వెళ్తారు. ఇప్పుడు అడ్వాన్స్ జన్మ తీసుకునే ఆత్మలు ముందు పరమాత్ముడైన తండ్రి జతలో పరంధామానికి వెళ్తారు. మరలా వచ్చి సత్యయుగ ఆదిలో యోగ బలం ద్వారా జన్మ తీసుకుంటారు. ఇది నియమం ఉంది కదా. మనందరూ ఎక్కడికి వెళ్ళాలి? పరంధామానికి వెళ్ళి తర్వాత ఇక్కడ జన్మ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆదిలో ఎలా జన్మ తీసుకుంటారంటే యోగ బలం ద్వారానే జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఇక్కడ నుండి కొత్త కల్పం అంటే స్వర్గం,
స్టార్ట్ అవుతుంది. మరి ఇప్పుడు వాటి యొక్క వివరణ ఉంది. ఇప్పుడు అడ్వాన్స్ పార్టీ వాళ్ళు అంటే, అడ్వాన్స్ పార్టీ వాళ్ళలో ఆత్మిక శక్తి ఎక్కువ ఉంటుంది. అడ్వాన్స్ పార్టీ వాళ్ళలో ఆత్మిక శక్తి ఎక్కువ ఉంటుంది. వాళ్లకు విశ్వ కళ్యాణం చేయాలనే బేహద్దు భావన ఉంటుంది. ముందర తిరగకూడదు. అడ్వాన్స్ పార్టీ వాళ్ళకి ఆత్మిక శక్తి ఎక్కువ ఉంటుంది. విశ్వ కళ్యాణం చేయాలనే సంకల్పం కూడా ఉంటుంది. వారికి అవ్యక్త బాప్దాద నుండి ప్రతి సమయం సహాయం లభిస్తూ ఉంటుంది. వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు? అడ్వాన్స్ పార్టీ వాళ్ళు ఎక్కడున్నారు? సూక్ష్మవతనంలో ఉన్నారు. అవ్యక్త బాప్దాద చేతలో ఉన్నారు. వాళ్ళ కర్తవ్యం కూడా బేహద్ విశ్వ కళ్యాణం యొక్క కర్తవ్యం. కాబట్టి అవ్యక్త బాప్దాద నుంచి ప్రతి క్షణం వాళ్ళకి సహాయం లభిస్తూ ఉంటుంది. మరి అడ్వాన్స్ పార్టీలో వాళ్ళకి అడ్వాన్స్ స్టేజ్లో వాళ్ళలాగా అంటే మనలాగా జ్ఞానం స్పష్టంగా ఉండదు. జ్ఞానం స్పష్టంగా ఉండదు. ఎందుకు? ఈడ ఆల్రెడీ కర్మాతీతమై పురుషార్థం ఎంత చేయాలో చేసి, వాళ్ళు ఎంత కర్తవ్యాలు చేయాలో చేసి వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు సాధన చేసేదేమి అక్కడ? మనలాగా యోగం చేసేది, మనలాగా మురళి వినేది ఈ జ్ఞానం వాళ్ళకు లేదు. ఇప్పటిదాకా ఏదైతే చేశారో అది వాళ్ళకి స్వరూపంలో ఉంటుంది. అయితే ఇప్పుడు వాళ్ళు అక్కడ చేసేది ఏమంటే సాధన ఉండదు, కర్తవ్యం మాత్రమే చేస్తారు. బాబా జతలో ఉండి కర్తవ్యం మాత్రమే చేస్తారు. కానీ జ్ఞానయోగాల యొక్క సాధన ఈ స్పష్టత వాళ్ళకి ఉండదు. వారికి ఎక్కే కళే ఉంటుంది కానీ దిగే కళ ఉండదు. సమయానుసారం బాబా వారిని వతనంలో ఇమర్జ్ చేస్తారు. వారికి అనుభవం కూడా చేయిస్తారు. వారికి మార్గదర్శనం కూడా ఇస్తారు. దీని ద్వారా జ్ఞాన విషయాల్లో వాళ్ళ బుద్ధిలో స్పష్టమవుతూ ఉంటాయి. అక్కడ ఏముంటుంది? బాబా వాళ్ళకి రివైజ్ చేయించడానికి సత్సంగం ఏం లేదు కదా. మనలాగా రోజు బాబా క్లాస్ పెడతారా వతనంలో? లేదు కదా. కానీ కొంతమంది పిల్లలు బోక్ తీసుకెళ్తారు, సందేశీలు బోక్ తీసుకెళ్తారు. వాళ్ళు కూడా ఎలా సందేశం రిటర్న్ తీసుకొస్తారో తెలుసా? ఎలా తెస్తారు? బాబా ఎలా చెప్పారు, అలా చెప్పారు అని అంటారు కదా. మరి ఎలా సందేశం తీసుకొస్తారు? వీళ్ళు అక్కడికి వెళ్ళగానే బాబా వాళ్ళకి కొన్ని దృశ్యాల రూపంలో చూపిస్తారు. కొన్ని దృశ్యాల రూపంలో చూపిస్తారు. ఆ దృశ్యాలను వీళ్ళు బాగా క్యాచ్ చేస్తారు. క్యాచ్ చేసి దీని అర్థం ఇది అని తిరిగి వచ్చి ఇక్కడ మనకి చెప్తారు. నేను అక్కడికి వెళ్ళగానే బాబా నన్ను ఆహ్వానించారు. నేను అక్కడికి వెళ్ళేటప్పుడు అక్కడ దాది లేరు. మళ్ళా నేను బోక్ తీసుకెళ్ళినప్పుడు బాబాని అడిగాను, బాబా దాది ఎక్కడున్నారని అనుకుంటూ ఉన్నాను. బాబా దాదిని ఒక ఎత్తైన పర్వతం మధ్యలో చూపించారు. అక్కడి నుండి దాది నడుస్తూ వస్తున్నారు. కింద పువ్వులతో పరిచింది, దాని మీద దాది నడుస్తూ వస్తున్నారు. దాని మీద కొన్ని వాక్యాలు రాసింది. అది ఏమంటే, మీరు కాబోయే విశ్వ మహారాణి అని ఉంది దాని మీద.
అని ఆ దృశ్యాలను ఆధారంగా చేసుకొని మెసేజ్ తీసుకొస్తారు, సందేశం తీసుకొస్తారు. అది వతనం యొక్క భాష. కాబట్టి వాళ్ళకు జ్ఞానయోగాల యొక్క స్పష్టత అక్కడ ఉండదు. కానీ ఏ పిల్లల్ని కలవాలన్నా బాబా అక్కడ ఆ పిల్లల్ని ప్రత్యక్షం చేస్తారు, అక్కడికి పిలిపించుకుంటారు, అక్కడ సమావేశం చేస్తారు. కనుక బాబా చెప్తున్నారు, ఈ అడ్వాన్స్ పార్టీ వాళ్ళు కొత్త ప్రపంచమైన సత్యుగం కొరకు ఏర్పాట్లు చేస్తారు. అంటే వాళ్ళకి కర్తవ్యం ఉంటుంది, కర్తవ్యం చేస్తారు, కానీ పురుషార్థం సాధన చేయరు.